మనం ఇప్పుడున్న ప్లేస్ ఏంటంటే దీన్ని జపనీస్ గార్డెన్ అంటారు. ఇది ఎప్పటికప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే కొన్ని రౌండ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి అండ్ పైన రౌండ్ కలర్లోని ట్రీస్ని కూడా డెకరేట్ చేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి ప్యారిస్లో ఉంది ఇటువంటి జపనీస్ గార్డెన్. సేమ్ జపనీస్ గార్డెన్ని ఇంకా గొప్పగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా 25,000 స్పేషియస్ ప్లాంట్స్ అన్నిటిని కూడా 85 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈసారి ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఆర్టిస్టులు కానీ లేదా మీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ ఏదైనా సాంగ్స్కి కానీ వెళ్ళాలంటే ఈసారి కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ఎక్స్పీరియన్స్ థీమ్ పార్క్ వచ్చేస్తే మనం అన్ని కంట్రీస్ని కవర్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ 85 కంట్రీస్లో ఉన్న స్పెషల్ ప్లేసెస్ అన్నీ కూడాను మొత్తం రీక్రియేట్ చేయడం జరిగింది దానికన్నా గొప్పగా. అండ్ ఒక్కసారి ఓవర్లుక్ వేసుకుంటే మొత్తం అంతా అదే.